Hi, welcome back to our channel with me, Godavari Ammayi. Again we are back. మోనిష్ అండ్ నేను కూడా కలిసి ఈరోజు మీ అందరితోటి ఒక డిఫరెంట్ థింగ్ మీతో షేర్ చేసుకుందామని అయితే వచ్చేసాము. ఎప్పటి నుంచో చాలా ఎక్సైటింగ్గా ఉన్నాడు. అది మీతో షేర్ చేయడానికి ఇదే అనమాట డెకోపాజ్ పోస్టర్స్ సెట్. ఇది యాక్చువల్గా ఇది డెకోపాజ్ మెటీరియల్ అంతా దీంట్లో ఉంటుందన్నమాట. ఎవరైనా పిల్లలకి ఏదైనా గిఫ్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఇది చాలా మంచి ఆప్షన్ అండి. విత్ రీజనబుల్ ప్రైస్. 250 సంథింగ్ ఎంతో ఉంది. నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కింద లింక్ అయితే ఇస్తానండి, చూడండి ఎంత ప్రైస్ ఉందో. అండ్ ఇది చాలా బాగుంటుంది. ఆర్ట్ అంటే ఇష్టపడే వాళ్ళకి, పిల్లలకి అయితే నేను కూడా మోనిష్కి వాడి బర్త్డేకి గిఫ్ట్ కింద చేసి ఇచ్చాను. అప్పటి నుంచి ఈ వీడియో పోస్ట్ చేయడానికి చాలా రోజులు పట్టింది. వీడియో పోస్ట్ చేద్దామని ఇది ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. ఎవరికైనా కొత్త వాళ్ళకి తెలీదు అనుకుంటే డెకోపాజ్ అనే పేరు చాలా డిఫరెంట్గా ఉంది కదా. నాకు కూడా స్టార్టింగ్ విన్నప్పుడు చాలా కొత్తగా అనిపించింది, ఏంటిది అని చెప్పేసి. మోనిష్కి కూడా చూపించినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా ఫీల్ అయ్యాడు. ఏంటిది, ఇలాంటిది ఒక ఆర్ట్ కూడా ఉందా అని చెప్పి. మనకి యూట్యూబ్ ఒక యూనివర్సిటీ లాగా తయారైందండి ఇప్పుడు. తయారైపోయింది. ఇది అది అని లేకుండా ప్రతిదీ కూడా మనం యూట్యూబ్లో చూసి నేర్చుకుంటున్నాము. స్కూల్కి వెళ్ళి కాలేజ్కి వెళ్ళి నేర్చుకునే వాళ్ళం ఇది వరకు. ఇప్పుడు ఈ 2 ఇయర్స్లో అది లేక మనం ఎంత ఎక్స్ప్లోర్ చేయగలమో అంతా యూట్యూబ్లోనే ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. మనకి నేర్చుకోవాలని ఉండాలి, హార్డ్ వర్క్ చేయాలి, అంతేగాని దానికి తగ్గట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే బోల్డని వీడియోస్ మనకి యూట్యూబ్లో దొరుకుతున్నాయి. అలాగే నాకు ఒకసారి డెకోపాజ్ వీడియో దొరికింది. నేను చాలా చూశాను, చాలా వీడియోస్ చూశాను, నాకు కూడా చేయాలనిపించింది. ఆ మెటీరియల్ అంతా నేను అమెజాన్లో వెతుకుతున్నప్పుడు నాకు ఈ సెట్ అయితే కనబడింది అనమాట. విడివిడిగా కొనుక్కునే కన్నా ఫస్ట్ ఒకసారి అయితే ఇది ట్రై చేద్దాము. ట్రై చేస్తే విడిగా డిఫరెంట్ అది వుడ్ మీద, సెరమిక్ కప్స్ మీద, వాటి మీద కూడా చాలామంది చేస్తున్నారు. చాలా బాగుంది చూసేప్పుడు. సరే నేను కొనుక్కుందాం అనుకుని, సరే ఇది మన ప్రాక్టీస్ చేసినట్టు ఉంటుంది, పిల్లలకి ఒక యాక్టివిటీ నేర్పించినట్టు ఉంటుంది. నాకు ఇది అమెజాన్లో వాటి గురించి సెర్చ్ చేసినప్పుడు నాకు ఇది కనిపించింది. చాలా బాగా అనిపించి ఈ సెట్ అయితే కొన్నాను. ఇప్పుడు మేము ఇది ఓపెన్ చేసి దీంట్లో ఏమేమి ఉన్నాయి, ఇది ఎలా చేయాలి అన్నీ కూడా ఇప్పుడు చూద్దాం. ఓకేనా? లెట్స్ గెట్ స్టార్టెడ్. So in the pack we get 4 coasters, 1 acrylic color, 1 Mod Podge glue, 1 paintbrush, some Decoupage tissues and instructions. Wipe on MDF piece clean to ensure the smooth surface. Apply a coat of white acrylic paint on both sides. Let it dry. Apply another coat to get an uniform layer. This is the base coat. దీనికి white coat వేయాలి first. The tissue paper provided have floral rose designs. You have a choice of cutting a paper to match the size of a piece or cutting individual roses carefully. In the latter option, place these cutouts on the poster to arrive the good arrangement. Remember the arrangement and keep aside. Apply a thick and uniform coat of Mod Podge on the poster and stick the piece or pieces carefully, ensuring they are not tear or bubbles or form. Run your fingers on the paper to get a uniform coating. Allow to dry for over 30 minutes. Apply another thick layer of Mod Podge. First step, what we are going to do? First step, we are going to paint this coaster with a white acrylic paint. Okay. Okay. And take the brush. ఓ పక్క నుంచి మోనిష్ ఏమో కలరింగ్ చేస్తున్నాడు కదా. నేను ఇంకొక కోస్టర్ తీసుకుని దాని సైజుని బట్టి ఇక్కడైతే డెకోపాజ్ షీట్స్ ఉన్నాయి కదా, అవి అయితే కట్ చేస్తున్నాను అనమాట.
మనం ఎప్పుడు పిల్లలకి హెల్ప్ చేస్తూ ఇలా కటింగ్స్లో వాటిలో వాళ్ళతో పాటే కూర్చుంటే వాళ్ళు ఇంకా యాక్టివిటీని ఇంకా చాలా ఎంజాయ్ చేస్తారు. ట్రస్ట్ మీ, ఈ యాక్టివిటీ అయితే మాకు మోనిష్కి బాగా నచ్చింది అనమాట. ఫైనల్ అవుట్పుట్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఆ కోస్టర్కి సెకండ్ కోట్ కూడా ఏమన్నాను మోనిష్ని, ఎందుకంటే ఇంకా కొంచెం బ్రైట్గా కనిపిస్తుంది అని చెప్పేసి అలా చేయమన్నా. అండ్ ఇప్పుడు వచ్చేసి టిష్యూకి ఉంది కదా, టిష్యూ 2 లేయర్స్ టిష్యూ అండి. అండ్ బ్యాక్ సైడ్ లేయర్ అయితే రిమూవ్ చేసేస్తున్నాము. జాగ్రత్తగా పీల్ చేస్తే ఆ సెకండ్ లేయర్ అనేది వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మాట్ పాడ్జ్ ఉంటుంది కదా, దాన్ని ఈ కోస్టర్ మీద ఫుల్గా అప్లై చేసేస్తున్నాము. మాట్ పాడ్జ్ అంటే ఏం లేదండి, జస్ట్ గ్లూ అనమాట. డెకోపాజ్కి గ్లూ అనమాట. వైట్ గ్లూలో వాటర్ మిక్స్ చేస్తే మాట్ పాడ్జ్ కింద యూజ్ అవుతుంది. మనకి ఇచ్చిన ప్యాకేజ్లో ఫుల్గా మాట్ పాడ్జ్ కూడా ఇచ్చేసారు కాబట్టి ఇక్కడ మేము అదే యూజ్ చేసేస్తున్నాం. ఫుల్గా అయితే క్లియర్గా అప్లై చేసేస్తున్నాము. స్లోగా అంటించు. ఇక్కడ చూసారా మోనిష్ నేను అది స్టిక్ చేస్తున్నంతసేపు స్లోగా జాగ్రత్తగా అంటూనే ఉన్నాడు అనమాట. ఆ వాయిసెస్ అన్ని మ్యూట్ చేసేసాను, ఎందుకంటే చాలా డిస్టర్బెన్స్గా ఉందని చెప్పి మ్యూట్ చేసేసాను. అండ్ ఇక్కడ వచ్చేసి మనము అది అంటించేటప్పుడు నిజంగానే చాలా జాగ్రత్తగా ప్రాపర్గా అంటించుకోవాలి, లేకపోతే అది చాలా థిన్ షీట్ కాబట్టి ఎయిర్ బబుల్స్ వచ్చేస్తాయి. అండ్ ఎక్కువగా ప్రెస్ చేసినా సరే చిరిగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి చాలా జెంటిల్గా దాన్ని ప్రెస్ చేయాలి. ఇక్కడ ఈ కోస్టర్ అయితే 30 minutes తర్వాత డ్రై అయిపోయింది. డ్రై అయిపోయిన కోస్టర్ మీద మళ్ళీ మాట్ పాడ్జ్ ఇంకొక కోట్ అప్లై చేయాలి. యాక్చువల్గా మాకు ఈ సెట్లో 4 డెకోపాజ్ షీట్స్ అయితే ఇచ్చారండి. మాకు మొత్తం ఈ 4 చేయడానికి మేము సింగిల్ సైడెడ్ చేసాం కాబట్టి ఒక టిష్యూ సరిపోయింది. అంటే నేను ఏదైనా వాల్కి అలాగా స్టిక్ చేద్దాం అనుకున్నాను కాబట్టి సింగిల్ సైడ్ చేశాను. కావాలంటే డబుల్ సైడ్ కూడా చేసుకోవచ్చు. యాక్చువల్గా మనం నిజంగానే కోస్టర్స్ కింద అలా యూస్ చేసుకోవాలి అనుకున్నప్పుడు టీ కోస్టర్స్ కింద అలాగా మనం డబుల్ సైడెడ్ కూడా చేసుకోవచ్చు. నేను స్టిక్ చేయడం కోసం కాబట్టి ఒక సైడే చేశాను. మిగతావి ఏదైనా మన దగ్గర ఉన్న చాప్ బోర్డ్స్ కానీ ఇలాంటివి ఏవైనా ఇంట్లో యూస్ చేయనివి ఉంటాయి కదా, ప్లాంక్స్ కానీ అలాంటి వాటికి, ఈవెన్ మన దగ్గర ఉన్న సిరమిక్ పాట్స్కి ఇలాంటి వాటికి కూడా మనం ఇది యూస్ చేసి డెకరేటివ్గా యూస్ చేయొచ్చు అనమాట. ఒక్కొక్కటి డ్రై అయ్యే లోపల మేము ప్యారలల్గా ఇంకా వేరే కోస్టర్స్ కూడా సేమ్ ఇలాగ వైట్ పెయింట్ వేసి అన్నీ చేసి ప్యారలల్గా రెడీ చేసుకుంటున్నాం అనమాట. ఇక్కడ Now I finished all 3 of my coatings. And this is the finished one. మోనిష్ చూసారా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడో. జనరల్గా కిడ్స్కి ఆ ఏజ్లో ఆర్ట్ అంటే జస్ట్ డ్రాయింగ్, పెయింటింగ్ ఇలాంటివి మనం ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాము. ఇది ఫుల్గా డిఫరెంట్ ఆర్ట్ అనమాట. సో ఇలాంటివి ఇంట్రడ్యూస్ చేస్తే పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. పక్కన కనుక మీరు అబ్జర్వ్ చేస్తే చిన్న చిన్న ఫ్లవర్స్ కింద కూడా కట్ చేసి ఉంచానండి. మనం ఏదైనా పాట్స్ మీద, సిరమిక్ పాట్స్ మీద అలా కూడా మనం డెకోపోజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి రిమైనింగ్ పేజ్లో ఉన్న ఫ్లవర్స్ అవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నా. అండ్ ఇక్కడ వచ్చేసి మేము ఫైనల్ కోట్ ఆఫ్ మాట్ పాడ్జ్ అప్లై చేసాము. అండ్ ఫైనల్గా ఇది వచ్చేసి టచ్ వుడ్ అనమాట. వుడ్ పాలిష్ చేస్తాం కదా, అది కోస్టర్స్ కున్న మాట్ పాడ్జ్ అంతా ఫుల్గా డ్రై అయిపోయాక నేను ఇది ఇప్పుడు అప్లై చేస్తున్నానండి. ఈ స్టెప్ ఆప్షనల్, ఓకేనా? మన దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. జస్ట్ మనకి గ్లిటరీ ఎఫెక్ట్ వస్తుంది, అలాగే గ్లాసీ లుక్ వస్తుంది అనమాట. జస్ట్ 1 కోట్ వేసేస్తే మనకి జస్ట్ ఫోటో ఫ్రేమ్స్ ఎలా ఉంటాయి ఆ ఫీల్ వస్తుంది. ఓకే, అప్పుడు మనం ఎక్కడైనా పెట్టినా సరే వాటర్ ప్రూఫ్ కింద అయిపోతుంది అనమాట. వాటర్ ప్రూఫ్ అప్పుడు వాటర్ పడినా దీని మీద అంత ఎఫెక్ట్ ఉండదు. ఫైనల్ టచ్. యాక్చువల్గా ఈ కిట్లో మనకి ఇది ఇవ్వలేదు కదా, కానీ డెకోపాజ్ చేసినప్పుడు ఇది కూడా వేసుకుంటారు. చూసారా ఇప్పుడు ఇలాగా కొంచెం షైనింగ్గా ఉంది కదా, ఆ ఎఫెక్ట్ వస్తుంది అనమాట. ఇది ఆడితే మాత్రం చాలా బాగుంటుంది. Here we go. Our decoupage coasters are ready. చాలా సూపర్గా రెడీ అయిపోయింది, ఈజీగా కూడా ఉంది. Yes, Did you enjoy doing this? Yes, I enjoyed it very much. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారండి. దాని మీద 11+ years అని ఉంటుంది. 10 above ఎవరైనా కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ట్రై చేయండి, డిఫరెంట్ ఆర్ట్ కదా. ఈ ఫైనల్ స్టెప్ అయితే ఆప్షనల్, మీకు చెప్పినట్టు. అది లేకపోయినా కూడా చాలా బాగున్నాయి. మేము అది కొంచెం నేను
వాల్కి ప్లేస్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకని కొంచెం షైనింగ్గా కనబడితే బాగుంటుందని చెప్పేసి నేను అయితే దానికి కోట్ ఇచ్చాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే, మీకు అందరికీ కనుక యూజ్ అవుతుంది అనుకుంటే ఏం చేయాలి? లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి అండ్ షేర్ చేయాలి. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ విత్ మీ Godavari Ammayi. See you all in the next video. Bye bye.